హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వినబోయే కథ ఒక చిన్న పిల్లాడి నిజ జీవిత ప్రయాణం. ఆ చిన్నారి పేరు లాజ్ బాలేజ్ షూర్. అందరూ ప్రేమగా లాలేజ్ అని పిలిచేవారు. ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలం. ఆ సమయానికి యాదులు జీవితమే నరకమైపోయింది. లాలేజ్ పోలాండ్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఇంట్లో అమ్మ, నాన్న, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, చిన్న చిన్న ఆశలతో, సంతోషాలతో గడుపుతున్న బాల్యం. కానీ ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైంది. నాజీలు వచ్చి యాదులపై దాడులు మొదలుపెట్టారు. మీరు మా దేశానికి అవసరం లేని వాళ్ళు అని తక్కువ చేసి గెట్టోస్లో బంధించేవారు. అక్కడ ఆకలి, భయం, కన్నీళ్లు తప్ప ఇంకేమీ ఉండేవి కాదు. లాలెజ్ కళ్ళల్లో ఇంకా చిన్న పిల్లాడి కలలున్నాయి. స్కూల్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. కానీ యుద్ధం వాటిని అన్నీ దోచుకుపోయింది. ప్రతిరోజు తిండి దొరుకుతుందా లేదా అన్న భయం, రాత్రులు గుండె గట్టిగా కొట్టుకుంటూ రేపు మేము బతికి ఉంటామా అన్న ఆలోచన. ఒకరోజు నాజీ సైనికులు వచ్చి లాలెజ్ కుటుంబాన్ని బలవంతంగా పట్టుకుని ట్రైన్లోకి ఎక్కించారు. ఆ ట్రైన్లు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. జనాలు గుంపులుగా కూర్చొని పెట్టారు. తినడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అక్కడే చాలామంది చనిపోయారు. ఇక లాలెజ్ ప్రయాణం మొదలైంది. ఇది ఇక సాధారణ బాలుడి జీవితం కాదు. ఇది ఒక చిన్న పిల్లాడు మరణాన్ని ఎదుర్కొంటూ చేసిన బతుకు పోరాటం. అతను చేరిన ప్రదేశం కాన్సంట్రేషన్ క్యాంప్. ఇక్కడే మొదలైంది అతని నిజమైన పరీక్ష. లాలెజ్ కుటుంబాన్ని పట్టుకుని నాజీలు రైల్లో వేసి తెలియని దిశగా తీసుకెళ్లారు. బండి తలుపులు మూసేశారు. గాలి సరిగ్గా రాక, నీళ్లు లేక, తిండి లేక ప్రయాణమే మరణయాత్రలా అనిపించింది. చివరికి ఆ రైలు ఒక పెద్ద కాన్సంట్రేషన్ క్యాంప్ వద్ద ఆగింది. దాని పేరు బూచెన్వాల్డ్. ఈ పేరు విన్న వాళ్ళందరికీ భయం పట్టేది. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారు చాలా అరుదుగా మాత్రమే బ్రతికి బయటపడ్డారు. సైనికులు కర్రలతో కొడుతూ, అరుస్తూ యాదులను లైన్లో నిలబెట్టారు. అక్కడే మొదలయ్యేది సెలక్షన్ అనే దారుణం. ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళని పని కోసం వదిలిపెడతారు. బలహీనంగా ఉన్న వాళ్ళను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను నేరుగా చంపేస్తారు. లాలెజ్ లాంటి చిన్న పిల్లలు అక్కడ బతికే అవకాశమే లేదు. కానీ అదృష్టం ఏమిటంటే కొంతమంది ఖైదీలు, ముఖ్యంగా పొలిటికల్ ప్రిజనర్స్, రహస్యంగా పిల్లలను కాపాడాలని ప్రయత్నించేవారు. వాళ్ళు ఒక ప్రత్యేక బ్లాక్ నెంబర్ 66 ఏర్పాటు చేశారు. ఇది ఒక చిల్డ్రన్స్ బ్లాక్. కానీ దాన్ని నాజీలు గమనించకుండా దాచిపెట్టారు. అలా లాలెజ్ కూడా ఆ బ్లాక్ 66లో చోటు దొరికింది. ఇది అతని బతుకులో ఒక చిన్న ఆశ. అక్కడ పిల్లలకు కొంచెం రక్షణ దొరికేది. రాత్రులు సీనియర్ ఖైదీలు వాళ్లకు ధైర్యం చెప్పేవాళ్ళు. భయపడకు బాబు, నువ్వు బ్రతకాలి, నువ్వు చిన్నవాడివి, నీకు భవిష్యత్తు ఉంది. పొద్దున్నే అయితే బహిరంగంగా కష్టాలు తప్పవు. తక్కువ తిండి, చలిలో వణుకుతూ ఉండడం, నాజీల అరుపులు, కొరడాలు. కానీ బ్లాక్ 66లో ఉన్న పిల్లలకు ఇతరుల కంటే కొంచెం రక్షణ ఎక్కువ. లాలెజ్ రోజులు అక్కడే గడుపుతూ నేర్చుకున్నాడు. ఆకలి బాధని ఎలా తట్టుకోవాలో, భయాన్ని ముఖంలో చూపకుండా ఎలా ఉండాలో, సహనం అంటే ఏమిటో. అతని చిన్న గుండెల్లో ఒకటే కోరిక, ఏం చేసినా నేను బ్రతకాలి. కానీ ప్రతిరోజు అక్కడ ఒక కొత్త ప్రమాదమే. ఒకవేళ నాజీలు బ్లాక్ 66ని గమనిస్తే, ఒకవేళ ఏదైనా రహస్యం బయటపడితే. లాలెజ్కు ఇది ఒక పెద్ద పరీక్ష. చిన్న వయసులోనే అతను జీవితం, మరణం మధ్య నిలబడాల్సి వచ్చింది. బ్లాక్ 66లో లాలెజ్ జీవితం బయటికి కనిపించేది కాస్త రక్షణగా ఉన్నా, లోపల మాత్రం అది కూడా ఒక పెద్ద పరీక్ష. ప్రతిరోజు ఉదయం శబ్దాల మధ్య మొదలవుతుంది. గార్డులు అరుస్తూ లైన్లో నిలబెట్టేవారు. చిన్న పిల్లలైనా వదిలిపెట్టరు. తినడానికి ఒక చిన్న రొట్టె ముక్క లేదా నీటిలో కాచిన పలుచటి సూప్ మాత్రమే. అది కూడా అందరికీ సరిపోయేది కాదు. ఆకలి అనేది అతి పెద్ద శత్రువు. లాలెజ్ కడుపు మండిపోతుంది, కళ్ళు మసకబారిపోతాయి. కానీ అతని పక్కన ఉన్న పెద్దలు ధైర్యం చెప్తూ ఉండేవారు. కాస్త ఓర్చుకో బాబు, నువ్వు బలంగా ఉండాలి. అందరూ పిల్లలను కాపాడడానికి రహస్యంగా ప్రయత్నించేవాళ్ళు. ఒకవేళ ఎక్కడైనా అదనంగా తిండి దొరికితే ముందు పిల్లలకే ఇస్తారు.
ఒక చిన్న రొట్టె ముక్క లాలచ్కి అప్పట్లో బంగారంలా అనిపించేది. బ్లాక్ 66లో ఉన్న పిల్లలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బతికారు. ఎవరికైనా జ్వరం వస్తే ఇంకొకరు తడిగుడ్డ పెట్టేవారు. ఎవరికైనా కన్నీళ్లు వస్తే ఇంకొకరు భుజం మీద చేయి వేసి ఓదారుస్తారు. లాలేచ్ చిన్న వయసులోనే ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. కష్టాల్లో మనిషి ఒంటరిగా బతకలేడు. ఒకరికొకరు తోడు ఉంటేనే ఆశ ఉంటుంది. అయినా భయంకరమైన క్షణాలు తప్పవు. గార్డులు దాడి చేస్తే ఏ పిల్లవాడైనా పట్టుబడితే మరుసటి రోజు కనిపించేవాడు కాదు. అలాంటి సన్నివేశాలు చూస్తూ లాలేచ్ హృదయం తట్టుకోలేకపోయింది. రేపు నా వరుస అన్న భయం ప్రతి రాత్రి వెంటాడేది. అదే సమయంలో అతనిలో ఒక ఆశ కూడా పెరిగింది. ఇది శాశ్వతం కాదు. ఒకరోజు ఈ చీకటి తొలగిపోతుంది. నేను బ్రతికి బయటపడాలి. నా కుటుంబాన్ని తిరిగి చూడాలి. బ్లాక్ 66లోని పెద్ద ఖైదీలు ఈ పిల్లల్ని ఒకరికొకరు కట్టిపడేసేలా, ఆశతో బ్రతికించేలా ఉంచారు. వాళ్ళ వల్లే లాలచ్ జీవితం కొనసాగింది. రోజులు గడుస్తున్న కొద్దీ బ్లాక్ 66లో జీవితం మరింత కష్టమవుతూ పోయింది. యుద్ధం చివరి దశలకు చేరుకుంది. కానీ కాన్సంట్రేషన్ క్యాంపులో ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియదు. వారికి రోజు ఒకే భయం, రేపు మేము బ్రతికి ఉంటామా అన్నది. బూచెన్వాడ్లో నాజీలు మరింత క్రూరంగా మారారు. తిండి ఇంకా తగ్గించారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళను పట్టుకుని వెంటనే చంపేస్తున్నారు. చలి, ఆకలి, దౌర్జన్యం ఇవన్నీ కలిసి ఒక నరకం సృష్టించాయి. లాలేచ్ చిన్న వయసులోనే ఉన్న ఈ కష్టాలకి అలవాటు పడిపోతున్నాడు. ఆకలిని తట్టుకోవడం, భయాన్ని మనసులో దాచుకోవడం, బలహీనంగా కనిపించకుండా నటించడం ఇవన్నీ నేర్చుకున్నాడు. బ్లాక్ 66లోని పెద్ద ఖైదీలు ఎప్పటికీ ఒక మాట చెబుతూనే ఉండేవారు. బలంగా ఉండు బాబు, ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఒకరోజు విముక్తి వస్తుంది. కానీ ఆ విముక్తి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక భయంకరమైన వార్త పిల్లల్లోకి వచ్చింది. నాజీలు ఈ క్యాంప్ని త్వరగా ఖాళీ చేయబోతున్నారు. అంటే ఖైదీలందరినీ మరొక ప్రదేశానికి తరలిస్తారా, లేదా నేరుగా చంపేస్తారు? ఆ మాట విన్న లాలేచ్ గుండె తట్టుకోలేకపోయింది. ఇంత దూరం వచ్చి మళ్ళీ అంతమా అని అనిపించింది. కానీ బ్లాక్ 66లో ఉన్న పెద్దలు ఆ పిల్లల్ని రక్షించడానికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వాళ్ళు నాజీ అధికారుల కంటి కనిపించకుండా పిల్లలను దాచిపెట్టారు. అవసరమైతే తాము ముందుకు వచ్చి కష్టాలు భరించారు. లాలెచ్ ఈ దృశ్యం చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఇంత కష్టాల్లో ఉన్నా ఇంకొకరిని కాపాడటానికి ప్రాణాలు పణంగా పెట్టేవారు ఉన్నారా? విషయం అతని మనసులో గాఢంగా ముద్రపడింది. రోజులు ఇలా గడుస్తున్నాయి. బయట యుద్ధం వేగంగా మారుతోంది. సైన్యాలు దగ్గరవుతున్నాయి. కానీ క్యాంపులో ఉన్న వాళ్లకు అది ఇంకా ఒక రహస్యమే. లాలెచ్ తనలో తానే అనుకున్నాడు. నేను ఇంత దూరం వచ్చాను. ఇక చివరి వరకు పోరాడాలి. నేను బ్రతకాలి. 1940 సంవత్సరం వచ్చేసింది. యుద్ధం ముగింపు దశలో ఉంది. కానీ బూచెన్వాల్డ్ కాన్సంట్రేషన్ క్యాంపులో ఖైదీలు ఇంకా భయంకర పరిస్థితిలోనే బతుకుతున్నారు. ప్రతిరోజు ఒక కొత్త గాసిప్స్. అమెరికన్ సైన్యం దగ్గరికి వస్తోందట. క్యాంపుని ఖాళీ చేయబోతున్నారు. మరుసటి రోజు మనల్ని తరలిస్తారా? ఈ మాటలు వింటూ పిల్లల హృదయం తట్టుకోలేకపోయేది. ఎందుకంటే తరలిస్తే వారిని మళ్ళీ చంపేస్తారనే భయం. బ్లాక్ 66లో ఉన్న పెద్దలు మాత్రం చివరి వరకు ధైర్యం కోల్పోలేదు. వాళ్ళు పిల్లలను దాచిపెట్టడానికి రహస్యంగా ఏర్పాట్లు చేశారు. నాజీలు వచ్చి కౌంట్ చేసినా కాస్త గందరగోళం సృష్టించి పిల్లలను సేఫ్గా ఉంచేవారు. లాలెచ్ కళ్ళల్లో ఒకటే కోరిక, దేవుడా, ఇంకొక 2 రోజులు బతికిస్తే చాలు, నేను విముక్తి చూడాలి. మరి ఆ రోజు నిజంగా వచ్చింది. 1945 ఏప్రిల్లో అమెరికన్ సైన్యం బూచెన్వాల్డ్ క్యాంపుకు చేరింది. గేట్లు తెరుచుకున్నాయి. నాజీలు పారిపోయారు. పిల్లలు ఖైదీలు బయటికి వచ్చి ఆ సైనికులను చూసినప్పుడు అది కలలా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి వారికి స్వేచ్ఛ దొరికింది. లాలెచ్ ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆశ లేని చోట ఆశ పుట్టింది. చీకటిలో మునిగిన చోట వెలుగు కనిపించింది. అతను బ్లాక్ 66లో బతికిపోయిన వందలాది పిల్లల్లో ఒకడు. వాళ్ళందరూ కలిసి ఆనందంతో కేకలు వేశారు, మేం బతికాం. కానీ విముక్తి ఆనందం వెంటనే ఒక పెద్ద నిజం గుర్తు చేసింది. కుటుంబం ఎక్కడ? అమ్మ నాన్న బ్రతికే ఉన్నారా?
అన్నదమ్ములెక్కడ? ఈ ప్రశ్నలు లాలేజ్ మనసుని పీడించాయి. అయినా అతను తెలుసుకున్నాడు, నేను బతికి బయటపడ్డానంటే నా కొత్త జీవితం మొదలవుతుంది. 1945లో విముక్తి వచ్చిన తర్వాత లాలేజ్ బయటికి వచ్చి కొత్త ప్రపంచం చూశాడు. కానీ అది సులభం కాదు. ఆ ఫ్రీడమ్ ఆనందం వెనుక ఒక పెద్ద బాధ ఉంది. అతని కుటుంబం, అమ్మ నాన్న, అన్నదమ్ములు, బంధువులు, వాళ్ళలో చాలామంది కాన్సంట్రేషన్ క్యాంప్స్లోనే చనిపోయారు. లాలేజ్ చిన్న వయసులోనే ఒక చేదు నిజం తెలుసుకున్నాడు. అతను ఇప్పుడు ఒంటరివాడిగా మారిపోయాడు. అయినా అతను లొంగిపోలేదు. బ్లాక్ 66లో నేర్చుకున్న ఒక మాట అతనిని ముందుకు నడిపింది. బలంగా ఉండు, జీవితం సాగించు. అమెరికన్ సైన్యం సహాయంతో లాలేజ్ మరియు మరికొన్ని పిల్లలు రీహాబిలిటేషన్ క్యాంపస్కి వెళ్ళారు. అక్కడ వారికి తిండి, దుస్తులు, చదువుల అవకాశాలు. మెల్లగా వాళ్ళు మళ్ళీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టారు. లాలేజ్ చిన్న వయసులోనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను బ్రతికిపోయాను కాబట్టి నా జీవితానికి ఒక అర్థం ఉండాలి. నా కథను చెప్పాలి. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అని ప్రపంచానికి గుర్తు చేయాలి. ఆ తర్వాత అతను చదువుకొని కొత్త దేశంలో స్థిరపడి కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. అతని మనసులో మాత్రం బ్లాక్ 66 జ్ఞాపకాలు ఎప్పటికీ చెరగలేదు. సో ఈ కథ మనకి ఏం నేర్పుతుందంటే, ఎంత పెద్ద చీకటి వచ్చినా ఒక చిన్న వెలుగు ఉంటే మనిషి బతికిపోగలడు. ఆకలి, భయం, మరణం మధ్య కూడా మానవత్వం మిగిలే ఉంటుంది. చిన్న పిల్లల్ని కాపాడటానికి బ్లాక్ 66లో పెద్ద ఖైదీలు చేసిన త్యాగం, అది మానవ జాతి ఒక గొప్ప ఉదాహరణ. లాలేజ్ కథ అనేది ఒక సర్వైవల్ స్టోరీ మాత్రమే కాదు, అది ఒక హోప్ స్టోరీ. అతను చెబుతున్న సందేశం ఒకటే, చీకటిలోనూ వెలుగు ఉంటుంది, మనిషి ఎప్పటికీ లొంగిపోకూడదు. ఇదే ది బాయ్ ఫ్రమ్ బ్లాక్ 66 పూర్తి కథ. ఒక చిన్న పిల్లవాడు కాన్సంట్రేషన్ క్యాంప్ అనే నరకం నుంచి బ్రతికి బయటపడి తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నాడు. ఈ కథ మనకు ఆశ నింపుతుంది, బలాన్ని ఇస్తుంది, మానవత్వాన్ని గుర్తు చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మై ఆడియో.